వెల్కమ్ టు ఎవ్రీవన్. హాయ్, దిస్ ఇస్ సంగీత ఫ్రమ్ బెంగళూరు. నేను మీకు ఈ రోజు ఒక మిగ ఒక పెద్ద ఒక అమృత లాంటి ఒక విషయాన్ని గురించి చెప్పబోతున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ప్రపంచానికి ఒక పెద్ద థ్యాంక్స్ చెప్తున్నాను మీ అందరినీ ఈ జూమ్ సెషన్ లో కనెక్ట్ చేసిన దానికి. ఈ రోజు మీరందరూ చాలా చాలా లక్ చేస్తున్నారు. ఎందుకంటే ఈ ప్రపంచం మిమ్మల్ని ఏదో ఒకరు మూలంగా ఇన్వైట్ చేసి ఈ జూమ్ లో కనెక్ట్ చేసి ఉండేది. ఎందుకంటే ఈ కాలంలో ఈ లోకంలో ఎంత సొత్తులు ఉన్నా కూడా, ఎంత ప్రాపర్టీస్ ఉన్నా కూడా మనకు కావాల్సింది హెల్త్ చాలా బాగుండాలి కదండి. ఎందుకంటే చెప్తారు, ఒక పెద్ద మాట కూడా చెప్తారు చూడండి, ఆ గోడ ఉంటేనే మనకి ఇల్లు దొరుకుతుంది, గోడ లేకపోతే ఇల్లు లేదు కదా. సో అలాంటి ఒక అద్భుతమైన ఒక విషయం గురించి మనం చూడబోతున్నాము. సో నేను మీ సంగీత మీకు ఈ ప్రోడక్ట్ గురించి, ఈ సప్లిమెంట్ గురించి చెప్పబోతున్నాను. సో వెల్కమ్ వన్స్ అగైన్, మీ అందరినీ వెల్కమ్ చేస్తున్నాను. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ టు వరల్డ్ ఆఫ్. ఈ కాలంలో ఈ లోకంలో హెల్త్ గురించి ఆలోచన చేసే వాళ్ళు చాలా చాలా తక్కువ అయిపోయినారు. దాని గురించి మనము అందరికీ కొంచెం చెప్పడానికి ఈ ఎలిక్సిర్ మిక్స్ అనే ఒక సప్లిమెంట్ గురించి చూడబోతున్నాము. ఈ ఎలిక్సిర్ మిక్స్ చూసారంటే మనం జీవితంలో మనకు హెల్త్ ఇస్తుంది, మనకు హ్యాపీనెస్ ఇస్తుందండి. ఈ రెండు ఉంటే ఏమవుతుందండి? ఈ రెండు ఉంటే మనం జీవితంలో ఇంకేముందండి? హ్యాపీనే కదా. హ్యాపీ, మనం ఫ్యామిలీ కూడా ఇంకా హ్యాపీ ఉంది. ఎందుకంటే మనం జీవితంలో ఆరోగ్యం చాలా ముఖ్యం. సో మనం లైఫ్ ని చాలా చాలా బెటర్ గా చూసుకోవాలంటే ఎవరి వల్ల అవుతుందండి? మనం ఎంతైనా మనం సంపాదించినా కూడా మనకు లైఫ్ హెల్తీగా ఉంటే కదా మనం హ్యాపీగా ఉండేదానికి అవుతుంది. సో దానికి మనము ఎలిక్సిర్ మిక్స్ అనే సప్లిమెంట్ గురించి చూడబోతున్నాము. ఇప్పుడు చూసారంటే ఎంతైనా ఒక ఫ్యామిలీలో ఉండే హోమ్ మేకర్ అయినా సరే, ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా ఎంత కేర్ గా సంపాదించి చూసుకున్నా కూడా మనం మనం ఫ్యామిలీని ఆరోగ్యాన్ని చూడాలంటే అదే కదా ఎప్పుడు క్యారింగ్. సో దీంట్లో బుద్ధ కూడా చెప్పున్నారు ఏంటంటే, హెల్త్ అనేది మనం జీవితంలో మనకు ఒక గిఫ్ట్, అంటే గ్రేటెస్ట్ గిఫ్ట్ అంటే మనం జీవితంలో హెల్తే కదండి. ఇంకా మనకు హ్యాపీనెస్ అంటే మనం జీవితంలో అది గ్రేటెస్ట్ అయిన ఒక వెల్త్. ఎందుకంటే హ్యాపీనెస్ ఎప్పుడు వస్తుందండి? మనం వెల్త్ బాగుంటే మనకు ఆటోమేటిక్ గా హ్యాపీనెస్ కూడా వచ్చేస్తుంది. సో మనం జీవితంలో బెస్ట్ రిలేషన్షిప్ అని చూసినామంటే అది మంచి ఒక నమ్మకం పట్టేది. ఓకే, సో దీంట్లో చెప్పాలంటే ఎలిక్సిర్ మిక్స్ అనేది ఒక సప్లిమెంట్. దీంట్లో ఏంది ఉండబ్బా, ఏంద్రా ఉంది అనేసి మీకు ఆలోచనలో ఉండొచ్చు. దీంట్లో చూసారంటే మంచి మంచి హెర్బ్స్, మంచి మంచి ప్లాంట్స్, ఇంతవరకు మన వల్ల కాకుండా, ఇంతవరకు తినకాకుండా కొన్ని ప్లాంట్స్, మనకు తెలియని రహస్యమైన ప్లాంట్స్, హెర్బ్స్ ఉన్నాయండి. దాంట్లో చూసారంటే ట్రిచిలియా కాటికువా, సెరెనో రెపెన్స్ అండ్ కుకుర్బిటా మస్కటా, తర్వాత పంక్షన్, రెడ్ పీచ్ స్టెమ్ సెల్స్, గ్రీన్ యాపిల్ స్టెమ్ సెల్స్, ఇలాంటి ప్లాంట్స్, ఫ్రూట్స్ మనము తీసుకుంటే గాని మనం హెల్త్ ఎలా ఉంటుందంటే, అట్లే సముద్రంలో ఇట్లా చూస్తారు చూడండి, స్విమ్ చేస్తారు చూడండి, అలా ఉంటుందండి మనం ఒళ్ళు ఫిజికలీ. ఇలాంటి రెడ్ పీచ్ స్టెమ్ సెల్స్ అంటే చూసారంటే ఒక్కసారి మీరు తినేసారంటే మీ హెల్త్ దాదాపు ఒక 2 బాటిల్ రక్తం లోపల వెళ్ళినట్టు ఒక ఫీల్ అవుతుంది, యాక్టివ్ గా మీకు కనిపిస్తుంది. సో ఈ గ్రీన్ యాపిల్ అంటే చూసారంటే ఒకే ఒక యాపిల్ చాలండి మనం ఒంట్లో మనం స్టెమ్ సెల్స్ ని అంత బాగా యాక్టివ్ చేయడానికి ఈ గ్రీన్ యాపిల్ అంత బాగా పనిచేస్తుంది. తర్వాత ఎపిమీడియం గ్రాండిలోరియం, ఇలాంటి ఒక ప్లాంట్స్, కార్డియో సైపిటేసియో, స్టీవియా రిబౌ డయానా అండ్ పాసిలోరా, జబుటి ఖబా అండ్ బ్లిగియా. ఇది చూసారంటే ఈ జుబుటి ఖబా అనే ఒక ఈ రకం ఉంది చూడండి. ఈ రకంని అది డ్రైగా ఉండేటప్పుడు తినేటప్పుడు కొంచెం చేదుగా ఉంటుంది. అయితే మరి మనం ఇట్లా ఎలిక్సిర్ మిక్స్ సప్లిమెంట్ గా మనం తీసుకునేటప్పుడు అలాంటి ఏం ఉండదు. ఇట్స్ లైక్ మనకు ఒక గ్లూకోజ్ లాగా డైల్యూట్ గా ఈజీగా ఇది అయిపోతుంది.
సో ఎలిక్సిర్ మిక్స్ ఈ సప్లిమెంట్ లో ఏమేమి కంటెంట్స్ ఉంటాయి తెలుసా మీకు? చూడాలంటే 199 న్యూట్రియంట్స్ ఉందండి. సో ఒకేసారి మనం లైఫ్ లో డైలీ మనం తీసుకునే మీల్స్ లో ఒకేసారి మనం వల్ల ఇట్లా ఒక 199 న్యూట్రియన్స్ తీసుకునేదానికి అవుతుందా? అది అంత ఒక ఇది పాసిబిలిటీ కాదు కదండి. అలాగా 104 యాంటీ ఇన్ఫ్లమేటరీ ఉందండి, 7 ఎసెన్షియల్ ఫ్యాటీ యాసిడ్స్ ఉంది, 117 మినరల్స్ ఉంది, 53 ఎసెన్షియల్స్ మినరల్స్ ఉంది, 67 యాంటీ ఆక్సిడెంట్స్ ఉంది, ఇంకా 21 అమినో యాసిడ్స్ ఉంది, 23 ఎసెన్షియల్స్ విటమిన్స్. ఇలాంటి న్యూట్రియంట్స్ తర్వాత ఎసెన్షియల్స్, అమినో యాసిడ్స్, ఇట్లా విటమిన్స్ మొత్తం కలిసి ఒకే రోజు మనం ఏమైనా వెజిటబుల్స్, ఫ్రూట్స్ అన్ని కలిపి ఒకసారి వంట చేసి తిన్నా కూడా ఇంత ఒక మనకు విటమిన్ మినరల్స్ ఒకేసారి మనం ఒంటికి వచ్చేది చాలా చాలా అపూర్వం కదా. అది అన్ని కలిపి ఒకే దాంట్లో మనం తినేటప్పుడు మనం హెల్త్ ఎలా ఉంటుందండి, జస్ట్ ఇమాజిన్ చేసి చూడండి, అంత హ్యాపీగా ఉంటుంది కదా. సో దీంట్లో మనం ఒంట్లో ఎప్పుడైనా మనం ఒంటి గురించి, మనం ఒంట్లో ఎన్ని పార్ట్స్ ఉంది, మనం ఒంట్లో ఈ నర్వ్స్ ఎంత పెద్దది ఉంది, మనం ఎప్పుడైనా ఆలోచన చేస్తున్నామా? ఎక్కడండి మనకు టైము, మనం ఫ్యామిలీతో మాట్లాడేదానికే మనకు టైం లేదు, అట్లా మెకానిక్ వరల్డ్ గా పోతుంది కదా. సో అలాంటి ఈ మెకానిక్ వరల్డ్ లో మనం ఒళ్ళు గురించి కొన్ని విషయాలు ఇక్కడ మనము తెలుసుకోవాల్సింది వస్తుంది. మనం ఒంట్లో దాదాపు 1,61,000 కిలోమీటర్స్ లెంత్ ఉండే ఒక నెట్వర్కే ఉందండి మనం ఒంట్లో. నర్వస్ సిస్టము, ఇలాంటి నర్వస్ సిస్టమ్ చూసారంటే సెంట్రల్ నర్వస్ సిస్టమ్, పెరిఫెరల్ నర్వస్ సిస్టమ్ అని ఉంది. ఓకేనా, ఇది ఇంత లెంత్ మడతగా మనం ఒంట్లో ఉంటే దాన్ని మనం ఎలా మనము చూసుకోవాలా చూడండి. ఇంతవరకు మీరు ఆలోచన చేస్తున్నారా మనం ఒంట్లో ఇంత పెద్ద నర్వస్ సిస్టమ్ ఉంటుందని? మనం ఏదో ఒక ఎంట్రికల్ సైజ్ లో లెంత్ లో ఉంటుందని అనుకుని ఉంటాం కదా. అలా కాదండి, మనం టాప్ టు బాటమ్ వాళ్ళు ఒక మనిషి ఫిజికల్ బాడీలో ఇంత పెద్ద లాంగ్ నర్వస్ వచ్చి అది మడత పెట్టి ఉంది. సో దాన్ని మనము చాలా కేర్ఫుల్ గా చూసుకోవాలా. సో ఇప్పుడు చాలా మనకు డిసీజ్ వచ్చేది ఎందువల్ల చూసారంటే 98% అయిన డిసీజ్ వచ్చేది ప్యూర్లీ చూసారంటే మనం నర్వస్ బ్లాకింగ్ అయ్యేది వల్లే అవుతుంది. ఆ బ్లాకింగ్ ఎందువల్ల అండి? మనము ఏం చేస్తున్నాము, మనం ఒళ్ళు గురించి పట్టించుకోలేదు లేదు. ఎందుకంటే మనము హెల్త్ గురించి ఆలోచన ఎప్పుడు చేస్తామంటే అది ఫైనల్ గా వచ్చేటప్పుడు ఏడుస్తాము, బాధపడతాము, మధ్యన బాగానే ఉండేటప్పుడు దాని గురించి మనం థింక్ చేసేది లేదు. ఇదే ఎంట్రికలు ఎక్కువ పెరిగితే కూడా మనం సలూన్కి వెళ్ళి హెయిర్ కట్ చేస్తాము, అలా విషయాలు చేస్తాము. తర్వాత ఇంకా ఆడవాళ్ళు కూడా బ్యూటీ పార్లర్ పోతాము, ఏదో ఒకటి మనము ఒక రిఫ్రెష్మెంట్ మనం ఫిజికలీ ఎక్స్టర్నల్ గా చేస్తామే కానీ ఇంటర్నల్ గురించి ఎప్పుడైనా ఆలోచన చేస్తున్నామంటే లేదు. సో మన ఎగ్జాంపుల్ మన బండి తీసుకుంటే మనము మంత్లీ వన్స్, ఒక 3 months వన్స్, ఒక ఇంటర్వెల్ గా దానికి ఒక సర్వీస్ ఇస్తున్నాము కదండి. ఎందుకు ఇస్తున్నాము? ఎందుకంటే మన బండిని పొల్యూషన్ లో పోయేటప్పుడు ఫుల్ డస్ట్ అది ఇవి పడుతుంది, దాన్ని సర్వీస్ చేసేటప్పుడు నీట్ గా మనం బండిని తోలొచ్చు కదా. ఒక 50,000 1 lakh వర్త్ ఉండే ఒక బండికే మనము మంత్లీ వన్స్ అట్లా మనం ఒక సర్వీస్ చేసేటప్పుడు మనం ఒళ్ళు ఎంత విలువైన ఒళ్ళండి. మన బాడీ మనం దేవుడిచ్చిన ఒక పెద్ద ఒక గిఫ్ట్ అండి మన బాడీ. ఇది అన్ని ఒక క్రియేటివ్ లోను చూసారంటే మనము మనిషి ఒక బాడీ ఒక ఈ దేవుడిచ్చిన మీకు ఒక పెద్ద గిఫ్ట్. ఆ బాడీని మనం ఏం చేయాలా, పట్టించుకునేది లేదు. దానికి కూడా మనం ఒక సర్వీస్ చేయాల్సింది వస్తుందండి. అలా చేస్తే ఏమవుతుంది చెప్పండి? 50 వయసులో ఉండే వాళ్ళు కూడా ఇంకా 100 సంవత్సరాలు హెల్తీగా ఈ కాలంలో ఉండొచ్చు. ఓకేనా. సో అలాంటి ఒక బాడీకి ఒక సర్వీస్ ఇంతవరకు మీరు ఆలోచన చేస్తున్నారా? ఎక్కడన్నా మన బాడీకి సర్వీస్ చేయాలని ఎక్కడైనా ఒక ప్లేస్ మీరు చూస్తున్నారా? అట్లీస్ట్ బాడీకి ఒక సర్వీస్ ఉంది అని లేదు కదా. అయితే నేను ఇప్పుడు మీకు చెప్పబోతున్నాను చూడండి, బ్రహ్మాండమైన ఒక విషయం మన కోసం ఉంది. మనం బాడీని సర్వీస్ చేసేదానికి ఇంకా అందరూ లైన్ లో క్యూ పెట్టుకొని నిలబెడతారు కదా బాడీని సర్వీస్ చేసేదంటే. అది ఒకే ఒకటి బ్రహ్మాండమైన ఒక అమృతమైన దేవుడిచ్చిన ఒక గిఫ్ట్. అది మనం ఎలిక్సిర్ మిక్స్ సప్లిమెంట్ అని చెప్పుకుంటే అది భలే బ్రహ్మాండంగా ఉంటుందండి. సో అదే అండి
ఓకే, ఇంకా మనం బాడీని కూడా సర్వీస్ చేసి హ్యాపీగా హెల్తీ లైఫ్ లీడ్ చేద్దామా? సో ఇప్పుడు మనం హార్ట్ గురించి చూద్దాము. హార్ట్ లో బ్లాకేజ్ వస్తుంది కదండి, అది కూడా క్యూర్ అయిపోతుందని చెప్తే ఎలా ఉంటుంది ఆలోచించేయండి. మనం సొంత కళ్ళలో రిలేటివ్స్ లో ఎంతో మంది ఈ హార్ట్ లో ఆ ప్రాబ్లమ్స్ వచ్చింది, ఈ ప్రాబ్లమ్స్ వచ్చిందని ఎంతో మనం లవ్డ్ వన్స్ ని మిస్ చేస్తున్నాం కదా. ఇంకా మీద అట్లా మిస్ చేసే ఒక పద్ధతే రాదండి, ఎందుకంటే మనం ఎలెక్సిన్ మిక్స్ అమృతం ఉంది కదా, అది చాలా విషయాలు ఇక్కడ చేస్తుంది. సో ఈ హార్ట్ బ్లాకేజ్ వచ్చి ట్రీట్మెంట్ చూసారంటే సర్జరీ లేకుండానే వాళ్ళని కాపాడి వాళ్ళ లైఫ్ ని ఒక పెద్ద ఒక హ్యాపీనెస్ తేవచ్చు. ఓకే, సో దీంట్లో చూసారంటే ఇటు పక్క మీరు మీకు కనపడిస్తుంది చూడండి, 50% బ్లాకేజ్ అంటే ఈ రక్తం వచ్చి మనకు ఫ్లోటింగ్ గా పోవాలి కదా, అది కొంచెం వచ్చి సాలిడ్ బేస్ లో వచ్చేటప్పుడు ఇది 50% గా ఉంటుంది. ఇటు పక్క చూడండి అట్లే కంప్లీట్ గా ఇక 30% అంటే అట్లే గెడ్డగెడ్డగా అయిపోతుంది నెత్తురు. ఇటు పక్క చూడండి కంప్లీట్ గా నెత్తురు వచ్చి ఒక ఎంట్రికలు సైజ్ లో అయిపోతుంది, అది 99%. తర్వాత ఇట్లా ఈ సిచ్యువేషన్ వచ్చేటప్పుడు బ్లడ్ కంప్లీట్ గా ఏమైపోతుంది. ఇది మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే, ఒక పెద్ద అపార్ట్మెంట్ ఉంది, ఆ అపార్ట్మెంట్ లో అందరికి నీళ్లు పోతా ఉంది కొళాయిలో, ట్యాంక్ ఫుల్ గా నీళ్ళు ఉందండి, అయితే చాలా మందికి నీళ్లు రావడం లేదు, కొంతమందికి మాత్రం వస్తా ఉంది. ఏమైనా పోయి చూస్తే మీకే తెలిసిపోతుంది, ఆ పైప్ లో ఏమైనా పాసులు పడిపోయి ఉన్నా, ఏమైనా డస్టులు పడిపోయి ఉన్నా నీళ్ళు వస్తుందా? ఏమిదా ట్యాంక్ వచ్చి ఫుల్ గా నీళ్ళు ఉన్నా కూడా ఏ పైప్ లో డస్టులు ఫుల్ గా ఉండిందంటే ఆ పైప్ ని మనం ఏం చేయాలంటే క్లీన్ చేసి పుల్ అండ్ పుష్ చేసామంటే అన్ని క్లియర్ అయిపోయి ఆ కొళాయి నుంచి నెత్తురు నీరు ఫ్లోగా వస్తుంది, అప్పుడు మనకు మన ఇంటికి వస్తుంది కదా. అలాగా ఒక పైపులకే అట్లా అంటే మనము హెల్త్ లో ఏం చేయాలండి, మనం బాడీలో ఉండే పైప్స్ ద్వారా మనకు ఏం బ్లాకేజెస్ ఉంటే చాలా హార్ట్ డిజీజ్ వస్తుంది, హార్ట్ అటాక్ వస్తుంది. అది అన్ని వచ్చేది ఏంట్రా అంటే ఈ బ్లడ్ బ్లాకేజెస్. మనము హార్ట్ లో ఉండే ఆర్టరీ అని చెప్తారు కదా, ఆ ఆర్టరీ వచ్చి చూడండి, ఇటు పక్క ఒక ఆర్టరీ వచ్చి క్లియర్ గా ఉంది, ఇంకొక పక్క చూడండి ఎల్లోయిష్ గా సైడ్ లో ఉంది. సో అలా మనం హార్ట్ లో ఉండే నెత్తురుని బాగా ఇది పంప్ చేయడానికి ఆర్టరీ మనకు క్లియర్ గా ఉండాలా, బ్లడ్ లిక్విడ్ బేస్ లో పోవాలే కానీ సాలిడ్ గా గెడ్డ కడి పోకూడదు. అలా అయ్యిందంటే ఇలాంటి హార్ట్ కార్డియాక్ డిజీజు అన్ని వస్తుందండి. సో దానికి క్లియర్ గా పోవాలంటే ఏం చెయ్యాలా మేడం? ఓకే, మనకు హార్ట్ లో ఉండే బ్లడ్ బ్లాకేజ్ లేకుండా క్లియర్ గా పోవాలంటే మనం చూద్దాము. సో ఇప్పుడు మనము బయట నుంచి చూసేటప్పుడు మనము ఒక ఫిజికల్ బాడీ వచ్చి ఇలా కనిపిస్తుందే గాని లోపల పోయి చూసామంటే ఎన్నో ఉన్నాయండి. ఎన్నో అంటే బ్లడ్ సెల్స్ ఉన్నాయి. ఫస్ట్ చూసారంటే ఈ మొత్తం మన ఒంట్లో ఉండే మసిల్స్, నర్వ్స్, బోన్స్, ఇవి అన్నిటికీ హైరార్కీగా ఒక స్టెమ్ సెల్స్ ఉంది. ఇప్పుడు మనం ఆఫీస్ లో పని చేసేటప్పుడు మనం కిందికి ఒక 10 మంది 20 మంది పని చేసేటప్పుడు మనం హైయర్ మేనేజర్ ఉంటారు కదా, ఆయనే కదా అందరినీ మెయింటైన్ చేస్తారు. అలాగా దీనికి కూడా ఒక హైరార్కీ సెల్ ఉంది. ఈ స్టెమ్ సెల్స్ మాత్రమే మిగతా ఉండే సెల్స్ కంతా అది ఒక ఏమేం పని చేయాలా, ఏం చేయాలని ఒక మేనేజ్మెంట్ సూపర్వైజింగ్ చేస్తుంది. సో ఈ హైరార్కీ స్టెమ్ సెల్స్ ఏం చేస్తుందంటే దాని పేరు వచ్చి టోటిపోనెంట్ సెల్ అంటారు. టోటిపోనెంట్ సెల్. ఈ సెల్ దాని ఒక పని ఏం చూసారంటే ఇది వచ్చి ఒక డెవలపింగ్ అండ్ డివైడింగ్ అట్లా పని చేస్తుంది కంప్లీట్ గా. ఓకేనా, అది ఒక మనం ఆర్గాన్స్ ని మెచ్యూర్ చేసేదానికి ఏం కావాలనో అలాంటి ఒక డెవలపింగ్ పనిను డివైడింగ్ పనిను ఈ టోటిపోనెంట్ సెల్ చేస్తుంది అనమాట. ఇది వచ్చి సెల్ఫ్ గా రెన్యువల్ అవుతుంది. ఈ సెల్ ఏం చేస్తుంది తర్వాత ప్లూరిపోటెంట్ సెల్ ని క్రియేట్ చేస్తుంది, డెవలప్ చేస్తుంది. ఈ ప్లూరిపోటెంట్ సెల్ కూడా దాని కింద ఒక 5 సెల్లుని క్రియేట్ చేస్తుంది డిఫరెంట్ టైప్స్ గా. అది ఏంటంటే బ్లడ్ స్టెమ్ సెల్స్. ఇప్పుడు మనము చాలా టైం బ్లడ్ ఎక్కించేటప్పుడు చూస్తుంటాము, మనకు రెడ్ బ్లడ్ సెల్స్ ఇట్లా ఉంది, బ్లడ్ టెస్ట్ ఎత్తేటప్పుడు చూస్తుంటాము బ్లడ్ సెల్స్ ఉంది, వైట్ బ్లడ్ సెల్స్. ఇలా బ్లడ్ లో కూడా ఇంకా 2 వెరైటీ అయిన బ్లడ్ సెల్స్ ఉందండి. దాని రెడ్ బ్లడ్ సెల్స్ మళ్ళీ వైట్ బ్లడ్ సెల్స్ అంటారు. తర్వాత చూసారంటే ఈ
ప్లూరిపొటెంట్ సెల్ ఏం చేసిందంటే ఇంకొకటి మసిల్ అని ఒక సెల్ ని క్రియేట్ చేస్తుంది. మనం ఒంట్లో, మనం హ్యాండ్స్ లో, చేతిలో అన్నిట్లో చూసారంటే ఈ మజిల్ అని చెప్తాము, అది క్రియేట్ చేస్తుంది. తర్వాత నర్వ్స్, బోన్స్, అదర్ టిష్యూస్ అన్ని విషయం ఉందండి మనం బాడీలో. జస్ట్ పైన చూసారంటే ఈ లేయరు స్కిన్ మాత్రం బాగా షైనింగ్ గా ఉంటాయి అని చాలా అనేసి మనం ఏదో క్రీమ్స్ అవి ఇవి వాడతామే కానీ ఈ లోపల, ఈ స్కిన్ కి లోపల ఏముంది, మజిల్ ఉందా, నర్వ్ ఉందా, అండ్ టిష్యూస్ ఉందా, బోన్స్ ఉందా అని మనం అక్కర పడలేదు కదా. అదంతా మనం బాగా చూసుకుంటే పైన కూడా మనం చూడాలని అవసరం లేదు. మనం హెల్త్, మన బాడీ ఫుల్ నీట్ గా, సూపర్ గా, హెల్తీగా ఉంటుందండి. ఓకే, సో ఇన్ని ప్రాసెస్ ఉంది మన ఒంట్లో. ఇప్పుడు మనం వచ్చి చూసారంటే మనం చాలా మంది ఉమెన్స్ కి ఒక హార్మోన్స్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. అప్పుడు మనము ఏం చేస్తామంటే ఏంద్రా అబ్బా ఈమె ఇట్లా మొద్దుగా ఉంది, కొంతమంది చూసారంటే లేజీగా ఉంటారు, కొంతమంది చూసారంటే సడన్ గా యాక్టివ్ గా ఉంటారు, సడన్ గా ఇదా అయిపోతారు. దానికి అన్నిటికీ కారణం ఏంట్రా అంటే ఈ ఉమెన్స్ కి ఒక హార్మోన్స్ ప్రాబ్లము. అది ఏంట్రా అంటే అది కొన్ని సమయంలో అది ఇంబ్యాలెన్స్ గా ఉంటుంది. అది ఎందుకంటే వాళ్ళకి అలాంటి టైంలో ఏమేమి సిమ్టమ్స్ చూపిస్తుందంటే స్లీప్ ప్రాబ్లమ్. సమ్ టైమ్స్ చాలా ఉమెన్స్ చెప్తా చూడండి, నాకు నిద్ర లేదు ఈ రోజు, ఏం చేయాలో నాకు తెలియదు అంటారు. సమ్ టైమ్స్ వేలతో లేసుకుంటారు, వాళ్ళకి ఏమైపోతుందో తెలీదు, చాలా వేలతో లేసుకుంటారు. తర్వాత ఈ కాలేజ్ స్టూడెంట్స్, చాలా టీనేజ్ అమ్మాయిలకి అంతా చూసారంటే వాళ్ళకు యాక్ని ఇష్యూస్, పింపుల్స్ అవి ఇవి వస్తుంది. ఎందువల్ల వాళ్ళకి 18-20లో ఇలాంటి ఇష్యూస్ వస్తుందంటే అన్ని ఈ హార్మోన్స్ ఒక ఇంబ్యాలెన్స్ వల్ల అట్లా అవుతుంది. తర్వాత సమ్ టైమ్స్ బాగుంటారు, సమ్ టైమ్స్ ఏమని తెలియదు, ఏదో ఒక థింకింగ్ థాట్స్ వస్తానే ఉంటాయి. అట్లా ఒక ఇష్యూస్ అంతా వచ్చేటప్పుడు ఏం చేయాలని తెలియకుండా కొంతమంది బాధపడతారు, కొంతమంది ఏడుస్తారు, కొంతమంది సడన్ గా నిద్ర నుంచి అట్లా లేచి ఒకలాగా ఆ ఏడ్చేట్టు చేస్తారు. ఓకే, తర్వాత డిప్రెషన్ కు పోయిస్తారు, తలనొప్పి అంటారు, తర్వాత వజినల్ డ్రైనెస్ అవుతుంది. ఇలా లాస్ ఆఫ్ సెక్స్ డ్రైవ్, ఫుడ్ క్రావింగ్స్, కొంచెం తిన్నట్టు ఉంటుంది, తినకుండా బుద్ధి పోదు, అలా కొంతమందికి ఇంక్రీస్ అవుతుంది, డిక్రీస్ అవుతుంది. హాట్ ఫ్లాషెస్, నైట్ చూసారంటే కొంచెం స్వెట్ అవుతా ఉంటుంది సమ్ టైమ్స్. ఇలాంటి చాలా చాలా విషయాలు. తర్వాత చూసారంటే ఒక మనం ఎదురు చూడనే కొంచెం సమ్టైమ్స్ సస్పెక్టబిలిటీ, ఒక ఇన్ఫెక్షన్స్ లాగా వస్తుంది. ఎందుకు వస్తుందని మనకి తెలియదు. ఇలాంటి విషయాలు ఎందుకు జరుగుతుందంటే ఇంకా మీద మీరు తెలుసుకోవాలా. ఇలాంటి సిమ్టమ్స్ వచ్చేటప్పుడు ఓకే మనకు ఏదో హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ గా ఉంది, దాన్ని మనం సర్దుకోవాలా అని మనము అవేర్నెస్ తెచ్చుకోవాలా. ఓకేనా, దాన్ని కేర్లెస్ గా వదలకూడదు. తర్వాత చూసారంటే మనము ఇప్పుడు అగ్రికల్చర్, పెస్టిసైడ్స్ అండ్ హ్యూమన్ హెల్త్ ఇష్యూస్ ఏంటండి. అగ్రికల్చర్ మనం ఎప్పుడు మంచి ఫ్రెష్ గ్రీన్ వెజిటబుల్స్ తింటాం కదండి మనం, అప్పుడు దానివల్ల మనకి ఏంటండి ఇష్యూస్ అని అనుకోవచ్చు. అయితే మీరు చూసారంటే ఈ పెస్టిసైడ్ అని చెప్తాము, ఆ పెస్టిసైడ్స్ నే వచ్చి దాని మనకు పెద్ద ఒక పాయిజన్ అండి. ఏంట్రా అండి ఇట్లా గండు పగలిపోటట్టు చెప్తున్నారే అంటే నిజంగా చెప్తున్నానండి. ఇంతవరకు తెలియకపోతే పర్వాలేదు, ఇంకా మేటైనా మీరు తెచ్చే వెజిటబుల్స్, ఫ్రూట్స్ ఏంటైనా సరే బాగా 2 to 3 times బాగా సాల్ట్ వేసి మీరు కడిగి యూజ్ చేయండి. ఎందుకంటే దాంట్లో వేసే పెస్టిసైడ్స్ కంప్లీట్లీ పాయిజన్ అండి. మనల్ని నమ్మి ఉండే బిడ్డలు ఎట్లా ఇది తింటున్నారు తెలుసా. మనం బిడ్డలకి మనము మంచి వెజిటబుల్స్, ఫ్రూట్స్ ఇస్తున్నామని అనుకుంటున్నాము, అయితే ఈ అగ్రికల్చర్ లో పోసే ఈ పెస్టిసైడ్స్ ఒక పాయిజన్. సో అలాంటి ఒక లోకంలో మనము ఉన్నాము, ఫుల్ అడల్ట్రేషన్ అండి. ఓకేనా. సో ఇప్పుడు మనం చూసామంటే మనకి ఇది వచ్చి ఈ పెస్టిసైడ్స్ వచ్చి మనం హెల్త్ ని ఎందుకు చాలా చాలా ఎఫెక్ట్స్ అవుతుంది. ఏదో ఒక జబ్బులు వస్తానే ఉంది, మనం మంచిదే కదా తింటాము అని అనుకుంటే అలా కాదు. మనం ఉండేది ఒక డేంజరస్ అయిన ఒక తినే ఫుడ్ లో ఉండాము. ఈ ఫుడ్ లోనే మనకి ఇంత ప్రాబ్లమ్స్ ఉంటే మనం ఎలాంటి ఈ ప్రపంచంలో హెల్తీగా బతికేది చెప్పండి. అప్పుడు మనకు ఒక అవేర్నెస్ ఉండాలి కదా, మనము ఈ హెల్త్ గురించి చాలా అవేర్నెస్ గా ఉండాలా. ఇదంతా చూసారంటే ఒక సీరియస్ ఇల్నెస్ గా మనం ఈ డిసీజ్ వల్ల ఎన్నో ప్రాబ్లమ్స్ వచ్చి మనం ఒంట్లో ఈ రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్, ఇది తర్వాత ఎట్లా ఇంక్రీస్ అవుతుందంటే తర్వాత ఇది పోయి ఒక క్యాన్సర్ లో పోయి ముగిస్తుంది.
అలాంటి ఒక విషయం జరగాలంటే ఇంకా అది కుదరదు. ఎందుకంటే మనం ఎలిక్సిర్ మిక్స్ అమృతం మనకు దొరికింది కాబట్టి ఇంకా ఇలాంటి విషయాలు మనల్ని అడ్డు లేకుండా మనం చూసుకోవచ్చు. తర్వాత చూసంటే ఇప్పుడు ఉండే కాలంలో పిల్లోళ్ళు గాని పెద్దోళ్ళు గాని హోటల్స్ ఫుల్ క్రౌడ్ అండి. ఎందుకంటే ఈ జంక్ ఫుడ్, ఈ పిజ్జా బర్గరు అవి ఇవి అని అందరూ తినేది వల్ల మనం హెల్త్ కంప్లీట్ గా ఏమైనా మనం ఇంట్లో మంచి ఫుడ్ తింటే కూడా తల్లి మనం అమ్మ వల్ల మనం చేసి హెల్తీగా తిన్నా కూడా ఇలాంటి మనం హోటల్స్ పోయేసి పిల్లకాయలకి జంక్ ఫుడ్ ఇచ్చేది వల్ల వాళ్ళ హెల్త్ మనము 80% మనము మంచి ఫుడ్ వెజిటబుల్స్ అండ్ ఫ్రూట్స్ అని ఇచ్చినా కూడా ఇలాంటి జంక్ ఫుడ్ వల్ల వాళ్ళ హెల్త్ 20% స్పాయిల్ అయ్యేటప్పుడు 80% వాళ్ళకు ఒంట్లో ఏదో ఒక హెల్త్ ఇష్యూస్ ఫామ్ అయిపోతుంది. అప్పుడు హెల్త్ వచ్చి 20% వచ్చి చూసారంటే బాగుంటుంది, గుడ్గా ఉంటుంది, 80% బ్యాడ్ అయిపోతా ఉంటుంది. దానికి మనము ఇమీడియట్ గా కొంచెం రెస్ట్రిక్షన్ పిల్లలతో చేయాలండి. తర్వాత చూసారంటే మోస్ట్లీ ఈ జ్యూసెస్ వచ్చి చూసారంటే బాటిల్లో తాగే జ్యూసులు, తర్వాత ఫ్రెష్ గా ఫ్రూట్స్ వల్ల మనం తాగే జ్యూస్ తప్ప వేరే ఏమి ఇక్కడ స్క్వీజ్డ్ గా ఉండేది, మళ్ళా ఈ బ్లూ కలరు రెడ్ కలరు అనేది కలర్ లో వస్తుంది చూడండి. వెరైటీ ఆఫ్ జ్యూసెస్ ఇప్పుడంతా వచ్చేసింది కదండి. హోటల్స్ పోతే తిన్న తర్వాత ఫ్రీ అనేసి ఒక జ్యూస్ కూడా ఇచ్చేస్తారు. దాంట్లో ఏం కలుపుతారు, కలర్స్ వేస్తారు. తర్వాత మనం అది కొంతమంది చూసారంటే గ్యాస్ అని కూడా చెప్తారు. తర్వాత ఆ జ్యూస్ తాగితే నిజమైన గ్యాస్ బయట రాదండి, లోపలికి ఎక్కువ గ్యాస్ లోపలికి పోతుంది. అందుకని ఇంకా పిల్లలకి కానీ మనం కానీ ఫ్రెష్ జ్యూస్ తప్ప ఇలాంటి జ్యూసెస్ మనం కంప్లీట్లీ అవాయిడ్ చేస్తే మనం హెల్త్ ని మనము సేఫ్ గా చేయొచ్చండి. సో ఈ అజినోమోటో అనేసి మనము కుకింగ్ లో వచ్చి చూసారంటే చాలా వేస్తున్నాము. అప్పుడంతా చాలా ఎక్కువ వేస్తా ఉన్నారు, ఇప్పుడు కొంచెం తగ్గించింది. ముందు కాలం చూసారంటే కంప్లీట్లీ ఈ అజినోమోటో అంటేనే ఏంటిని తెలియదండి ఎవరికి కదా. మనం ఆ కాలంలో మనము ఫ్యామిలీలో మనము అవ్వ తాత వాళ్ళంతా ఈ అజినోమోటో వేసినా మనము టేస్ట్ ని ఎక్కువ తెచ్చారు లేదు కదా. అలాంటివి ఉండేటప్పుడు మనం ఎందుకు ఇప్పుడు అది యూస్ చేస్తాం. దాంట్లో కంప్లీట్లీ చూసారంటే సోడియం అని ఒక సాల్ట్ ని యూజ్ చేసి కంప్లీట్లీ మన బ్రెయిన్ ని అది డ్యామేజ్ చేస్తుంది. చూడండి మనం దేవుడు ఇచ్చిన ఎంత మంచి ఒళ్ళిని బ్రెయిన్ ని, ఈ బ్రెయిన్ ఉంటేనే కదా మనం ఎవరని మనకు తెలుసు, మనం మంచి చెడ్డ చూడొచ్చు. ఆ బ్రెయిన్ ని డ్యామేజ్ చేసే అలాంటి ఒక అజినోమోటో ఎందుకండి, దాన్ని కంప్లీట్ గా మనము యూజ్ చేయకూడదండి. ఓకేనా. ఈ అజినోమోటోలు చూసారంటే యూజ్ చేసేటప్పుడు మనం ఒంట్లో ఒక లేజినెస్ ఎక్కువ అయిపోతుంది, పని చేయాలని అనిపిస్తా ఉంటుంది అయితే మన వల్ల కాదు. ఎక్కువగా వచ్చి మనకు ఈ స్నీజింగ్ ప్రాబ్లము, హెల్త్ ఇష్యూస్ అలాంటి విషయాలు ఎక్కువ వస్తాయి. తర్వాత చూసారంటే ఇది వచ్చి మనం కడుపులో పోయేసి చాలా సెన్సేషన్ చేసేస్తుంది. ఎందుకంటే మనం ఒంట్లో ఉండే ఒక్కొక్క పార్ట్స్ చాలా సెన్సిటివ్ అండి. దాన్ని పోయేసి మనము పెద్ద పెద్ద కెమికల్స్, ఇలా సోడియం ఇలాంటి ఒక యాసిడ్ అయిన ఒక కెమిస్ట్రీ రిలేటెడ్ ఒక విషయాన్ని ఫుడ్ ని లోపలికి వేసినామంటే దాని ఫుడ్ అని కూడా చెప్పరు, అసలు పాయిజన్ అనే చెప్పొచ్చు. అన్నిటినీ స్పాయిల్ చేస్తుందండి. సో ఇలాంటి సోడియం ని మనం ఏం చేయాలంటే కంప్లీట్ గా అవాయిడ్ చేయాలా. ఇది ఇంకా చూసారంటే మనం జాయింట్ మజిల్స్, ఇంకా మన ముట్లు ఉంది కదా, ముట్టులు మనం నడిచేదానికి ఉండే ఒక మేజర్ ఏం చేయొచ్చు కింగ్ అని కూడా చెప్పొచ్చు మన ముట్లని. అలాంటి ముట్టుల్ని కూడా ఇది స్పాయిల్ చేస్తుంది. ఓకే, మన బోన్ స్ట్రెంత్ ని కూడా కంప్లీట్లీ ఆ కాల్షియం ని అట్లే ఎత్తేస్తుంది. ఓకేనా. ఎట్లా ఒక చెరుకు జ్యూస్ తింటాం చూడండి, ఆ చెరుకుని ఒక మెషిన్ లో పెడితే కంప్లీట్ దాంట్లో ఉంటే ముఖ్యమైన ఆ ఒక జ్యూస్ ని ఎత్తేస్తే ఎలా ఉంటుంది ఆ చెరుకు, అలా అయిపోతుంది మనం ఫిజికల్ బాడీ లెగ్. సో అలాంటి చేయాలన్నా మనము. సో ఇంకా మీతో మనం ఈ అజినోమోటోని చాలా చాలా కంప్లీట్లీ అవాయిడ్ చేయాలండి. సో ఇది వచ్చి చూసారంటే మన బ్లడ్ ప్రెషర్ ని కూడా ఈ లెవెల్ ని మనం నిదానంగా కరెక్ట్ గా న్యూట్రల్ గా పెట్టుకోవాలా. అలాంటి విషయాల్ని కూడా ఇది హై అండ్ లోగా చేసి మనకు సమ్ టైమ్స్ వచ్చి చూసారంటే కొంచెం మేజర్ సైడ్ ఎఫెక్ట్స్ ని ఇది చేస్తుంది. ఓకే. సో తర్వాత మనము ఈ అజినోమోటో గురించి చూసేసినాము. అజినోమోటోని కంప్లీట్లీ ఇంకా ఎవరు యూజ్ చేసినా కూడా మనమే ఎత్తి పారేయాల. ఓకే, అదే మనం చేయే ఒక పెద్ద మంచితనం.
తర్వాత ఇంకా చూసారంటే ఈ ఒబేసిటీ వచ్చి చాలా ఛాలెంజ్ గా ఉందండి ఈ కాలంలో. ఏంట్రా అంటే ఏదో ఒకటి తినేది, ఏదో ఒకటి జ్యూస్ తాగేది, ఒక టైంకి తినేది లేదు. అన్ని ఈ లైఫ్ స్టైల్ అండి. ఈ మనం ఇప్పుడు చూసేటప్పుడు ఇప్పుడు ఉండే కాలంలో, ముందు కాలంలో అట్లా లేదు. 3 పూట్ల అన్నం తిన్నామా బాగా నడుస్తా ఉంటాము. ఆ కాలంలో అన్నిటికీ, ఇప్పుడు అట్లా కాదు, అన్నిటికీ 2 వీలర్ అవి ఇవి అని యూస్ చేస్తా ఉండేది వల్ల మన ఊళ్ళో ఏమైపోతుంది, ఏదో ఒకటి ఈ అంగిట్లో తినేది, బజ్జీలు బోండాలు ఏ నూనెలో వాడతారో అదంతా తెలియదు. అదంతా తిని 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 ఒళ్ళు ఏమైపోతుంది, దానికి ఉండేది ఇంత పెద్ద స్పేస్ అండి. ఆ స్పేస్ లో పోయేసి మనము పైన 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 లోడింగ్ చేస్తూ ఉంటాము. జంక్ ఫుడ్ అని, అన్హెల్తీ జ్యూసెస్ ఏదో ఒకటి తింటాము. తర్వాత స్వీట్స్ ఏదో వెరైటీగా వచ్చేసింది ఇప్పుడంతా. ఏ బేకరీస్ చూసినామంటే అలాంటి తిని తిని ఏమైపోతుందంటే ఒబిసిటీ వచ్చేస్తుంది. అన్నిటికీ మనమే కారణం, మనం లైఫ్ స్టైలే కారణం అండి. తర్వాత కూర్చొని చోట్లనే ఉండి ల్యాప్టాప్ లో పని చేసేది, తర్వాత కూర్చొని చోట్లనే ఈ గేమ్స్ ఎక్కువ అయిపోయినాయి కదా. కంప్యూటర్ లో కూర్చొని గేమ్స్, ల్యాప్టాప్ లో గేమ్స్ అలా చేసేటప్పుడు మనం బాడీ యాక్షన్ లేకుండా, యాక్టివ్ లేకుండా ఒకే ప్లేస్ లో కూర్చునేటప్పుడు ఈ ఒబిసిటీ ఎక్కువ వచ్చేస్తుందండి. ఓకే, సో దీని వల్ల ఏమవుతుంది, ఒక్కసారి ఒబిసిటీ లోపలికి వచ్చిందంటే ఈ ఒక్కొక్క డిజీజ్ గా అట్లే ఒక్కొక్కటిగా 1+1 ఆఫర్ లాగా మన బాడీ ఫ్యాట్ అయిపోయి ఈ ఒబిసిటీ ఏమవుతుందంటే మనకు ఈ మనం కాస్మెటిక్ పైన మనకి ఏం ఒక పట్టుదలే ఉండదు. సో ఇలాంటి మెడికల్ ప్రాబ్లమ్స్ చూసారంటే ఏమవుతుందంటే మనకు ఇంకా ఫ్యూచర్ లో చాలా డిసీజ్ కి ఇది మనము ఎంట్రీ టికెట్ లాగా అయిపోతుంది. ఇది ఫైనలీ ఏమైపోతుందంటే హార్ట్ డిసీజు, డయాబెటీస్, హై బ్లడ్ ప్రెషరు అన్ని తర్వాత ఫైనలీ ఇదంతా 1+1 ఆఫర్ లాగా పోయి క్యాన్సర్ లోపే పడుతుందండి. అలాంటి ఒక సిచ్యువేషన్ మనకు కావాలన్నా వద్దు కదా. అయితే ఇంకా మనము ఫుడ్ హ్యాబిట్ ని కంట్రోల్ చేయాలి. ఓకే, సో ఇప్పుడు చూసారంటే మనము ఫుడ్ హ్యాబిట్ గురించి చూసేసినాము. తర్వాత ఇప్పుడు ఈ ఒబిసిటీ వల్ల మనకు ఏమేమంతా వస్తుందని కొంచెం స్ప్లిట్ అప్ గా చూద్దాము. అప్పుడే మీకు వచ్చి దాని గురించి అవేర్నెస్ తెలుస్తుంది. ఈ ఒబిసిటీని డయాగ్నోస్ చేసేటప్పుడు మన బాడీలో ఏం అవుతుందంటే మనం బిఎంఐ లెవెల్ కూడా 30కి పైన ఎక్కువ అయిపోతుంది. సో చూస్తా చూడండి, ఇది ఇట్లా ఉండాలా, హైట్ కి ఏచిన బాడీ వెయిట్ ఉండాలా అని మనము సమ్ టైమ్స్ క్యాల్కులేట్ చేసి కూడా చూస్తాం చూడండి. సో ఈ హైట్ ఉందంటే దానికి తగ్గినట్టు మనం డివైడ్ చేసి హైట్ కి వెయిట్ కి తగ్గినట్టు మన బాడీ వెయిట్ ని ఎప్పుడు మెయింటైన్ చేస్తూ ఉండాలా. సో ఇప్పుడు మనం ఈ డయాబెటిక్ వల్ల ఏమవుతుందంటే మనకు టైప్ 2 డయాబెటీస్, డైలీ పీడిమియా, క్యాన్సర్ రిస్క్, 3 డిజార్డర్స్ అండ్ హార్ట్ డిసీజు, రీప్రొడక్టివ్ డిజార్డర్స్, లివర్ డిసీజ్, హైపర్ టెన్షన్ అండి. మొత్తం ఇదే చూసారంటే మొత్తం లీడర్స్ లాగా ఒకే ఒక ఎబిసిటీ వల్ల ఇన్ని డిజీజ్ వచ్చి ఫాలో అయిపోతుంది అనమాట. ఒక లీడర్స్ కి వెనకాల ఎట్లా వాళ్ళు ఫాలోవర్స్ అంతా ఫాలో అవుతారో అలాగా ఇది ఫాలో అయిపోతుంది కంపల్సరీ మేజర్ గా. అలాంటి ఒక ఒబిసిటీని మనం కంప్లీట్ గా అవాయిడ్ చేయాలి. ఏంది పర్వాలేదు, నేను గుండుగా పుష్టిగా అమూల్ బేబీ లాగా ఉన్నానని మనం గొప్పగా చెప్పుకోకూడదండి. అది నార్మల్ హైట్ కి అయినా వెయిట్ ఉంటేనే అది మంచితనం. ఓకే, సో ఇప్పుడు వెయిట్ లాస్ చాలా మందికి ఇట్లా ఎక్కువ ఒబిసిటీగా ఉండే వాళ్ళకి నిజంగా ఒక పెద్ద విషయం ఉంటుంది కదా, నాకు కొంచెం ఫిట్ గా ఉంటే బాగుంటుంది, నేను ముందు చిన్న వయసులో ఎప్పుడు ఉన్నాను అలా ఉంటే బాగుంటుందని అందరికి ఆశ కదండి ఫిట్ గా ఉండాలని. సో అలాంటి ఒక విషయాన్ని కోసమే ఇప్పుడు చెప్తున్నాను చూడండి. వెయిట్ లాస్ చేయాలన్నా 100% పాసిబుల్ అండి. వెయిట్ మీరు ఫిట్ గా ఉండాలన్నా, మీరు మీ ఏజ్ లో 18 years లో 25 years లో ఎలా ఉన్నారో అలాంటి ఒక స్ట్రక్చర్ ని మెయింటైన్ చేయాలన్న ఆశ ఉంటే 100% పాసిబుల్. దట్ ఈస్ ఓన్లీ చూసారంటే ఈ అమృతమైన మనం ఎలిక్సిర్ సప్లిమెంట్ వల్ల 100% పాసిబుల్ అవుతుందండి. సో మనం తీసుకుంటామా ఎలిక్సిర్ మిక్స్డ్ సప్లిమెంట్ ని ఇంకా సో ఎవరైనా మీ ఒక బ్యాక్ టు 10 to 20 years బ్యాక్ పోవాలనుకుంటే ఈ ఎలిక్సిర్ మిక్స్ సప్లిమెంట్ ఇమీడియట్ గా మనం కన్సూమ్ చేసేసినామంటే మనము నిజంగా బ్యాక్ టు ది 20 years బ్యాక్ పోయేసి మనం ఒక ఫిట్నెస్ ని చూడొచ్చు. సో ఇప్పుడు కమ్ టు ది డయాబెటిక్స్ ప్రాబ్లం అని చూసేటప్పుడు ఇప్పుడు అందరికి ఈ కాలంలో చూసారంటే ఒక్కొక్క ఇంటికి ఒక డయాబెటిక్ పేషెంట్ ఉంటారండి.
కదండి. అవునా కదా? ముందంటే చూసంటే చాలా ఫ్యామిలీలో ఏదో ఎక్కడో ఒక మూలలో, ఎక్కడో ఒక స్ట్రీట్‌లో అట్లాగా ఉంటారే గానీ, ఇప్పుడు చూసారంటే ఒక్కొక్క ఇంటికి 2 బైకు కంపల్సరీ అనేది పోలా, మనం ఈ ఇంటికి ఒకరు డయాబెటిక్ పేషెంట్ కంపల్సరీ ఉండాలి. ఎంత ఒక ఏం చెప్పేది? చాలా వరీ చేసే ఒక ఇష్యూగా ఉందండి ఈ డయాబెటిక్. అనుకుంటేనే అంత ఒక మనసు బాధ కల్పిస్తుంది. డయాబెటిక్‌ని అనుకుంటే మనం తాతలు, అమ్మలు అందరూ పోయారండి. ఇంక మీదట ఒక జనరేషన్‌ని మనం కాపాడాలి కదండీ! ఎందుకండి మనం ఇట్లా ఉంటే, ఇట్లా మనం ఆలోచన లేకుండా ఉన్నామంటే ఎంతమంది మన కళ్ళ ముందర డయాబెటిక్ వల్ల చచ్చేది, బాధపడేది అది చూస్తా ఉండాలా మనము? ఉండకూడదు అని మీరు అనుకుంటే, మీకు తెలిసినోళ్ళని, మీరు మీ పక్కన ఉండే వాళ్ళని ఈ డయాబెటిక్ నుంచి కాపాడాలని మీరు అనుకుంటే ఇమ్మీడియేట్‌గా మీరు ఈ జూమ్ సెషన్‌కి ఇన్వైట్ చేసి వాళ్ళని ఇది వినమని చెప్పండి. ఓకేనా? సో ఈ డయాబెటిక్ చూసారంటే మెల్లిటస్ అని చెప్పి ఒక డయాబెటిక్ అండి ఇది మెటాబాలిక్ డిసీజ్ ఇది కంప్లీట్లీ ఇది ఒక మెటాబాలిక్ డిసీజ్ అండి ఇది ఏం చేస్తుందంటే మనం బ్లడ్ లో ఉండే షుగర్ ని హై చేస్తుందండి హై బ్లడ్ షుగర్ ని హై బ్లడ్ షుగర్ అంటారు దీన్ని డయాబెటిక్ ని ఇది హార్మోన్ లో ఉండే ఇన్సులిన్ ని కంప్లీట్లీ ఏం చేస్తుందంటే ఇది వచ్చి చాలా జనరల్ గా ఏం సిమ్టమ్స్ ఇది చూపిస్తుందంటే ఇది వచ్చి ఎక్కువ ఆకలిని ఇంక్రీజ్ చేస్తుంది తర్వాత దగ్గి ఎక్కువ చేస్తుంది మనం ఊరికే మాట్లాడుతూ ఉన్నా కూడా కొంతమంది చూసారంటే ఆ నాకు నోట్లో నీళ్లు తాగాలనిపిస్తుంది ఒకలాగా డ్రైనెస్ అయిపోతుంది చూడండి అలాంటి ఫీల్ అవుతుంది సడన్ గా వెయిట్ లాస్ అవుతుంది తర్వాత చూసంటే యూరిన్ పోతా ఉండాలని ఆ ఫీల్ వస్తా ఉంటుంది నెమ్మదిగా ఒక చోట్ల కూర్చొని కాదు ట్రావెల్ చేయన కాదు అసలు నిద్రపోయేదానికి అవుతుందా అని చెప్తే రెగ్యులర్ గా ఇట్లా యూరిన్ పోతా ఉంటే ఎలా అండి మనం నిద్రపోయేది జీవితంలో ఉండేది ఒకే మంచితనం నిద్రపోయేటప్పుడే కదా మనకు రెస్ట్ అది కూడా నెమ్మదిగా లేదంటే ఏంటండి జీవితం అలాంటి విషయం నుంచి మనం బయట తీరాలండి ఓకే సో దానికి చూసారంటే ఈ ఫ్రీక్వెంట్ యూరినేషన్ వస్తుంది తర్వాత మనకు కళ్ళల్లో కూడా కొంచెం ప్రాబ్లమ్స్ ఎక్కువ అయిపోతుంది ఫ్యాటిక్ వస్తుంది ఇలాంటి చాలా ప్రాబ్లమ్స్ ఒకటి పైన ఒకటి అనేసి ఈ డయాబెటిక్ వల్ల వస్తూ ఉంటాయి సో దీనికి కూడా మనము ద వండర్ఫుల్ సప్లిమెంట్ ఎలెక్సిర్ వల్ల కంప్లీట్లీ మనం ఫ్యామిలీలో ఉండే వాళ్ళ అందరినీ మనం కాపాడవచ్చండి ఈ ఎలెక్సిర్ మిక్స్ వల్ల తర్వాత ఎలెక్సిర్ మిక్స్ మనము ఎలెక్సిల్ మిక్స్ సప్లిమెంట్ అంటున్నారే దీని వల్ల మనకు ఏమేమంతా సరిపోతుంది అని మనము ఆలోచన చేస్తా ఉండేటప్పుడే డయాబెటిక్ పోతుందంటే ఒక పెద్ద బ్రహ్మాండమైన సంతోషం అది లేకుండా మీకు ఇంకా ఒక స్పెషల్ ఆఫర్ ఏం చూసారంటే స్కిన్ లో ఉండే ఎటువైన ప్రాబ్లమ్స్ కూడా క్లియర్ అయిపోతుందండి మనము ఎలెక్సిల్ సప్లిమెంట్ వల్ల చూడండి మనము ఇంతవరకు ఈ స్కిన్ డిసీజ్ లో ఒక మిరాకిల్ జరిగింది ఇంతవరకు లేదు అయితే ఇప్పుడు మనం ఎలిజిబిల్ మిక్స్ సప్లిమెంట్ వల్ల ఎంతో ఈ డయాబెటిక్ వల్ల వచ్చిన స్కిన్ లో మనం చీక్స్ లో వచ్చే ఇలాంటి ఒక వైట్ ప్యాచెస్ గా వస్తుంది అలాంటి విషయాలు తర్వాత మనము కొంచెం ఈ మంగ్ అని చెప్తారు చూడండి మనం ఫేస్ లో డిఫరెంట్ కలర్ గా చూపిస్తుంది నల్లగా వస్తుంది అది మనం పర్సనాలిటీని చాలా అందరిని చెడుతుంది అలాంటి విషయాలు మన కాల్లో ఒక గెడ్డ కట్టేది అట్లాంటి విషయాలు ఈ డయాబెటిక్ వల్ల మోస్ట్ ఆఫ్ ద పేషెంట్స్ చూసారంటే కాల్లో ఉండే టోస్ ఇట్లా కొంచెంగా ఇదైపోతుంది మన కళ్ళ ముందే మన బాడీలో ఉండే ఒకేవి ఇట్లా ఆర్గాన్స్ మనం బాడీలో ఉండే మనం ఫింగర్స్ మనం టోస్ మన కళ్ళ ముందర ఇది చెడిపోతా ఉంటే ఎంత బాధ కల్పిస్తుందండి అలాంటి విషయాలు మనకి జరగనికూడదండి అని మనం ఒక పెద్ద తీర్మానం పెట్టుకోవాలా ఓకే సో ఇప్పుడు చూసారంటే మనము డయాబెటిక్ వల్ల ఏమని చూసాము తర్వాత రేడియో యాక్టివ్ రేడియేషన్ ఇప్పుడు మనం అనుకుంటాము మనం తినేది వల్లనే కొంచెం జబ్బులు అనేసి అన్ని ఒక మేజర్ రోల్ చేస్తుంది మనం ఫుడ్ వల్ల మనకు కొన్ని జబ్బులు వస్తాయి కొంచెం చూసారంటే ఈ జంక్ ఫుడ్ వల్ల కొంచెం మనకు రోగాలు వస్తాయి తర్వాత చూసంటే ఈ రేడియేషన్ అంటే ఏంటంటే రేడియో చూసేదంటారా లేదండి రేడియో చూసేది వల్ల కాదు రేడియో యాక్టివ్ అండ్ రేడియేషన్ అంటే ఎప్పుడు మనము పొద్దుగూకులు ల్యాప్టాప్ లో వర్క్ చేస్తుంటాము ఈ బ్లూటూత్ ఇలాంటి యాక్సెసరీస్ ని మనం ఏం చేస్తామంటే చెవులో పడతానే ట్రావెల్ చేసేది కూర్చొనేది పిల్లలు చూస్తా ఉండేది
తర్వాత కంట్లో చూస్తూ ఉంటాము, ఆ రేడియేషన్ కంట్లోకి పోయి మన బ్రెయిన్ ని కూడా ఎఫెక్ట్ అవుతుందండి. తర్వాత వెనకాల ఉన్న బ్రెయిన్ స్పాయిల్ అయిందంటే మతి మరుపు ఇలాంటి చాలా విషయాలు జరుగుతూ ఉంటాయి. ఓకే. సో మనం వల్ల అయినకు మనం ఫోన్ ని చేతిలో పెట్టి యూజ్ చేయకుండా, చాలా ఎమర్జెన్సీ ఇంపార్టెంట్ అంటే మనం కొంచెం డిస్టెన్స్ లో పెట్టి వాడే అలవాటుని ఇంకా మనము జనరేషన్ కి నేర్పియాలండి. ఎందుకంటే మనం బాడీలో ఉండే మెయిన్ చూసారంటే మన బ్రెయిన్ చాలా ఇంపార్టెంట్. బ్రెయిన్ పని చేయడం లేదంటే, యాక్టివేషన్ తక్కువ అయిపోయిందంటే చాలా చాలా జబ్బులు కాదు, కోమా స్టేజ్ ఇలాంటి మంచం పడిపోయేది అలాంటి విషయాలు జరుగుతుంది. సో కంప్లీట్లీ మనం ఈ రేడియేషన్ నుంచి ఇప్పుడు ఉండే జనరేషన్ ని మనం అవాయిడ్ చేయాలండి. సో అలాంటి జరిగేటప్పుడు ఇట్లా మనకు స్కిన్ లో కూడా డిఫరెంట్ గా ఒక ర్యాషెస్ ఇట్లా డిఫరెంట్ స్కిన్ లో డిఫరెంట్ టైప్ ఆఫ్ ఒక ఇదంతా జరుగుతుంది, ఫామ్ అవుతుంది. సో ఇది ఇంక్రీస్ అయ్యేటప్పుడు ఏమైపోతుందంటే స్కిన్ లో కూడా ఒక క్యాన్సర్ విధమైన ఒక క్యాన్సర్ వస్తా ఉంది. అలాంటి క్యాన్సర్ వచ్చిందంటే ఎంత కష్టం చెప్పండి. మనకు మనసు కాన్ఫిడెన్స్ అన్ని తగ్గిపోతుంది. అలాంటి విషయాలు స్కిన్ క్యాన్సర్ అంటే చూసారంటే మనము స్కిన్ లో కూడా చాలా సెల్స్ ఉన్నాయి కదా, నేను చూపించాను చూడండి, టిష్యూస్ ఉంది, బోన్స్ ఉంది, అన్ని ఉన్నాయి కదా. అలాంటి స్కిన్ లో ఉండే సెల్స్ ఏమవుతుందంటే డెవలప్ అయ్యి అది ఒక మనము ముందు కాలంతో ఎప్పుడు చూడు మనము సన్ లో పోతాము, వాకింగ్ పోతాము, సూర్య నమస్కారం అంతా కూడా చేస్తా ఉన్నాము. ఇప్పుడు ఉండే కాలంలో మనము సన్ కి ఇలాంటి హాట్ మనం ఒంట్లో పడేది చాలా చాలా తక్కువ అయిపోయింది. అప్పుడు మనం తినేది వల్ల ఈ రేడియేషన్ వల్ల మనకి ఏమైపోతుందంటే మనం స్కిన్ లో క్యాన్సర్ అలాంటి చాలా కొన్ని ఏరియాస్ లో ఇలా అది వచ్చే ఇంక్రీజ్ అయిపోతుంది, ఫామ్ అయిపోతుంది. ఓకే. సో ఇట్లా మేజర్ 3 టైప్స్ గా ఉందండి మనము స్కిన్ క్యాన్సర్ లో. అది ఏంట్రా అంటే ఒకటి బాసల్ సెల్ కార్సినామా, ఒకటి స్క్వామస్ సెల్ కార్సినామా అండ్ మెలనోమా అనేసి 3 విధమైన క్యాన్సర్స్ ఇప్పుడు ఉంది. ఏంద్రబ్బా ఒక క్యాన్సరే మనం తట్టుకోన కాలేదే, ఇప్పుడు 3 విధమైన క్యాన్సర్ అని చెప్తున్నారే అని చెప్పి బాధపడదండి. దానికి కూడా ఇప్పుడు మార్గం మనకు వచ్చేసింది. ఇంకా మీట మనం దాన్ని ఎట్లా అవేర్నెస్ గా ఉండాలని మాత్రం మనం చూడాలా. సో ఈ బాసల్ సెల్ కార్సినామా అని చూసారంటే ఆ క్యాన్సర్ వల్ల మోస్ట్లీ ఏమవుతుందంటే మనం హ్యూమన్ కి ఒక న్యూ కేసెస్ స్టార్ట్ అయి ఉండారు. బాసల్ 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 సెల్ కార్సినామా అని ఒక క్యాన్సర్ వల్ల దాన్ని డయాగ్నోస్ చేసేటప్పుడు యుఎస్ లో ఒక్కొక్క సంవత్సరం దాదాపు దేర్ ఆర్ 7 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బాసల్ సెల్స్ ఉంది కార్సినామా. దీంట్లో చూసారంటే సూపర్ ఫేషియల్ టైపు అది అట్లీస్ట్ ఉమెన్ వరీసమ్ వెరైటీస్, ద నోడులర్ టైప్ ద మోస్ట్ కామన్. ఇది ఇప్పుడు చాలా కామన్ అయిపోయింది ఈ క్యాన్సర్. తర్వాత చూసారంటే బాసల్ సెల్ కార్సినామా ఇది చూసారంటే మోస్ట్లీ morphiform, the most challenging to treat because of humans often growing into the surrounding tissues without a well-defined border. ఓకే. ఇలాంటి 3 విధమైన క్యాన్సర్స్ ఇప్పుడు జరుగుతా ఉంది స్కిన్ లో. సో స్కిన్ లో ఏమి కలర్ మారిపోయింది, ఏమో ఒక స్కార్ వచ్చింది, ఏదో ఒక పైన ఒక డిఫరెంట్ లేయర్ లో ఫామ్ అయింది, ఒక డిఫరెంట్ కలర్ మారిందంటే మనం కేర్లెస్ గా ఉండకూడదు. ఒక రెడ్ స్పాట్ లాగా లేకపోతే ఒక లేయర్ లాగా ఒక ఇన్ఫ్లేషన్ లాగా అయిందంటే మనం దాన్ని కొంచెం కేర్ఫుల్ గా చూసుకోవాలా. అలాంటి క్యాన్సర్ ని కూడా ఇప్పుడు చూసారంటే చాలా మందికి కళ్ళు మీద వస్తుంది, కళ్ళు కింద ఒక గెడ్డం లాగా వస్తుంది, ముక్కు మీద కూడా ఒక బుడ్డలాగా వస్తుంది, తర్వాత కళ్ళుకు కింద చిన్నదిగా వైట్ కలర్ లో ప్యాచెస్ లాగా కూడా వస్తుంది. ఇలాంటి చాలా స్కిన్ లోనే విధమైన క్యాన్సర్స్ అంతా ఉందండి. మనం ఇది ఇంకా కొంచెం అవేర్నెస్ గా ఉండాలా. స్కిన్ లో ఏదో ఒకటి అనేసి చాలా కేర్లెస్ గా ఉండకూడదండి. సో ఇప్పుడు చూసారంటే ఇప్పుడు మనము ఉమెన్ హార్మోన్స్ ప్రాబ్లం గురించి చూసాం కదా, ఆ ఇంబ్యాలెన్స్ గురించి చూసాము. ఇప్పుడు ఈ ఉమెన్ లో టీనేజ్ నుంచి ఇంకా పైన పెద్దవాళ్ళ వరకు ఉమెన్ కి ఇది చాలా ఛాలెంజింగ్ గా ఉంది ఇప్పుడు ఉండే కాలంలో. ఈ డార్క్ స్పాట్స్, తర్వాత ఫేస్ లో ప్యాచెస్, పింపుల్స్, యాక్నీస్
అందంగా ఉంటారు కనిపించేదానికి. అయితే చూసారంటే కొంచెం అక్కడ ఇక్కడ అంటే ఫేస్ లో చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఇలాంటి ప్రాబ్లమ్స్ వల్ల కాన్ఫిడెన్స్ లెవెల్ తక్కువగా ఉంటాయి వాళ్ళకి. ఎందుకంటే మనము ఎంత అందంగా హైట్ గా ఫిట్టింగ్ గా ఉన్నా కూడా ఫేస్ లో ఒక చిన్నదిగా మార్క్స్ ఉంటే అది వచ్చి మన పర్సనాలిటీని కంప్లీట్లీ ఏం చేస్తుందంటే మనం కాన్ఫిడెన్స్ లెవెల్ ని తక్కువ చేసేస్తాయి. అలా చేసేటప్పుడు మనం సాధించేది కొంచెం టైం ఈడిస్తుంది కదా, అలాంటిది రావాలన్నా రాకూడదండి. సో బిగినింగ్ లే మనం ఏం చేయాలంటే ఇలాంటి విషయాల్ని మనము ఫైండ్ అవుట్ చేసి దానికి ఏం రెమెడీ అని చూస్తే ఇంతవరకు ఇలా మనం చూసిన కాలంలో అంత ఎన్నో క్రీమ్స్ అది ఇవి వాడి వాళ్ళు ట్రై చేశారే గాని దానికి కంప్లీట్లీ ఓకే అని రిజల్ట్స్ ఇప్పుడు మనం ఎలిక్సిర్ మిక్స్ సప్లిమెంట్ వల్లనే ఇప్పుడు పాసిబిలిటీ అవుతా ఉంది. సో ఉమెన్స్ అండ్ టీనేజ్ గర్ల్స్ ఆల్ ఆర్ వెరీ హ్యాపీ టు సే దట్ ఇంకా మీట మీ బ్యూటీని ఇంకా మీరు ఎంత కాలం కావాలన్నా బ్యూటీగా అందంగా డెవలప్ చేసుకొని ఉండొచ్చు. ఇంకా ఈ యాక్నీ గురించో ఫేషియల్ లో ఉండే ఏ ఒక ప్రాబ్లం గురించి బాధపడాలని అవసరం లేదు. ఇంకా మీరు కాన్ఫిడెంట్ లెవెల్ ఇంకా మీకు ఎక్కువ అయిపోతుంది. ఎందుకంటే మనం ఉమెన్స్ కి చూసారంటే ఈ ఫేస్ అనేది ఒక ప్లస్ పాయింట్ కదా. ఫస్ట్ ఇంప్రెషన్ ఇస్ ద బెస్ట్ ఇంప్రెషన్. ఏదైనా జాబ్ కు పోయినా సరే ఇంట్లో అయినా సరే మనము ఇచ్చేది ఫస్ట్ ప్రిఫరెన్స్ మనం ఒక బ్యూటీకి. అది బాగుంటేనే కదండి మన మనసు కూడా ఇంకా బ్యూటీగా ఉంటుంది. సో అలాంటికి ఇంకా మీకు అద్భుతమైన ఎలిక్సిర్ మిక్స్ సప్లిమెంట్ ఉంది. ఇంకా ఏ ఒక ఇష్యూస్ ఫేస్ లో గానీ మనము స్కిన్ లో గానీ లేకుండా చూసుకోవచ్చు. తర్వాత చూసారంటే ఇది పీసీఓడి అనేది ఒక పెద్ద ఇష్యూగా పోతా ఉంది. చిన్న 18 ఇయర్స్ ఒకసారి మెచ్యూరిటీ అయిన అమ్మాయిల తర్వాత ఎండ్ వాళ్ళు 50-60 వయసు వరకు ఆ మెచ్యూరిటీ మెన్సెస్ నిలిపే వరకు ఈ పీసీఓఎస్ ప్రాబ్లమ్స్ చాలా ఒక ఛాలెంజింగ్ గా ఉంది కదండి. ఏమేమంతా ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చేటప్పుడు మనం ఆడవాళ్ళకి ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయంటే మన మైండ్ సమ్ టైమ్స్ యాంగ్జైటీగా అయిపోతుంది, డిప్రెషన్ అయిపోతుంది, కాన్సన్ట్రేషన్ మనం వల్ల దేని వల్ల కరెక్ట్ గా చేసేదానికి కుదరదు, ఒక డిజీనెస్ అయిపోతుంది. అప్పుడప్పుడు హెడ్ ఏక్స్ వస్తా ఉంటాయి. పని కంటిన్యూగా చేస్తా ఉండేటప్పుడు సడన్ గా ఒక హెడ్ ఏక్స్ వచ్చేస్తుంది, మెమరీ ల్యాప్సెస్ అయిపోతుంది. అది అలా అయ్యేటప్పుడు మనం వల్ల నెక్స్ట్ ఫార్వర్డ్ స్టెప్ అయితే దానికి మనం కొంచెం కాన్ఫిడెన్స్ లెవెల్ తక్కువ అయిపోతుంది కదండి. తర్వాత మూడ్ స్వింగ్ అవుతా ఉంటుంది. ఒకసారి బాగుంటాం, ఒకసారి నవ్వుతాం, ఒకసారి ఏడుస్తూ ఉంటాం కదండి. అది అన్నిటి ఇది వల్లే మనం హార్మోనల్ ఇంబ్యాలెన్స్ సిస్టమ్ మన ఒంట్లో సిమ్టమ్స్ వల్లనే అవుతుంది. అన్ని ఈ పీసీఓఎస్ ప్రాబ్లం వల్లే అవుతుంది. సో ఇలాంటి విషయాల్ని మనము బిగినింగ్ లోనే దాన్ని కూడా సార్ట్ అవుట్ చేసుకోవాలండి. ఇంకా ఈ పీసీఓస్ వల్ల ఏమేమవుతుందంటే సెక్షువల్లీ చూసారంటే చేంజెస్ ఇన్ లిపిడో, తర్వాత డైపారినిమా అండ్ ఎండోమెట్రియోసిస్ అండ్ ఇన్ఫర్టిలిటీ, మెన్స్ట్రల్ క్రాంప్స్, తర్వాత మిస్క్యారేజ్ ఇలాంటి విషయాలు సెక్షువల్లీ చూసారంటే ఈ పీసీఓడి వల్ల వస్తుంది. ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉండేప్పుడు ఉమెన్ ఏం అవుతారంటే ఒకసారి మ్యారేజ్ కు ముందే తెలిసిందంటే క్లియర్ అయిపోతుంది, హెల్త్ ఫిట్ గా అయిపోతుంది, హెల్తీగా ఉంటారు. అయితే మ్యారేజ్ అయినాక తెలిస్తే కూడా మనము దాన్ని బిగినింగ్ లో క్లియర్ చేసేయాల. లేకపోతే దీని వల్ల ఏమవుతుందంటే ఫ్యామిలీ చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి హస్బెండ్ వైఫ్ లోపల. సో దానికి కూడా మనకు ఈ ఎలిక్సిర్ మిక్స్ సప్లిమెంట్ ఇంకా ప్రాబ్లమే లేదు. ఇంకా పోయేసి ఆపరేషన్ చేయాలా, దానికి సర్జరీ చేయాలా, బయాప్సీ చేయాలా, ఎంతో అడ్వాన్స్ గా ఇప్పుడు మనకు టెక్నాలజీ ఇంత పెద్ద విషయాన్ని మనకి ఇచ్చి ఉండదు. సో బాడీలో చూసారంటే మనం ఫేస్ లో యాక్నీ, అలర్జీస్, బ్లోటింగ్, బ్రెస్ట్ పెయిన్, బ్రిటిల్ నెయిల్స్, చూసారంటే గోరులు మంచి సరిగా కొంతమందికి పెరిగినా కూడా అది పడిపోతుంది. ఏంద్రా నాకు కూడా చాలా మంది ఆడోళ్ళు చూసేటప్పుడు గోర్లు పెరిగించుకోవాలని ఆశలు ఉంటాయి. ఇంకా ఈ ఎలిక్సిర్ మిక్స్ ని సప్లిమెంట్ తీసుకునేటప్పుడు ఈ విషయంలో ఉండే అన్ని డిగ్రీస్ అయిపోయి ఈక్వల్ టు 25 years ఉమెన్ ఫీమేల్ ఈక్వల్ గా మనం టీనేజ్ లాగా మనం కూడా హెల్తీగా యాక్టివ్ గా ఉండొచ్చండి. సో ఏమేమంతా మనకు డిసడ్వాంటేజ్ ఉందంటే ఈ పీసీఓడి ఇష్యూస్ వల్ల డైజెస్టివ్ ప్రాబ్లమ్స్, డిసీనెస్, డ్రై ఐస్, సమ్ టైమ్స్ చూసారంటే కళ్ళు మనకు ఒకే ఇచ్చింగ్ గా ఉంటుంది, తర్వాత కొడతా ఉంటుంది కళ్ళు. అన్నిటికి కారణం ఒకే ఒక విషయంగా ఈ పీసీఓడి. ఓకేనా. తర్వాత ఎడిమా, ఫ్యాటిగ్యూ,
గమ్ ప్రాబ్లమ్స్, కొంతమంది చూసారంటే ఈ మెన్సురేషన్స్ ప్రాబ్లమ్స్ లో ఎంట్రికలు పోతా ఉంటాయి. అలాంటప్పుడు ఏంట్రా నాకు ఎంట్రికలు పోతా అని బాధపడదండి. దానికి కారణం ఈ పీసీఓడి, అది పీసీఓడి అండ్ పీసీఓఎస్ అండి. ఓకేనా? తర్వాత హాట్ ఫ్లాషెస్, ఇన్కంటిన్యూన్స్, ఇర్రెగ్యులర్ పీరియడ్స్ చూసారంటే చాలా మందికి ఒకసారి ఒకే నెలలో 2 టైమ్స్ వస్తుంది, సమ్ టైమ్స్ 3 మంత్స్ వస్తుందో, 3 మంత్స్ ఒకటే వస్తుంది. అలాంటి విషయాలంతా జరిగేది ఇదే, ఇచ్చి స్కిన్, తర్వాత జాయింట్ పెయిన్. ఎందుకంటే బ్లడ్ లో కొన్ని విషయాలు లిక్విడ్ లాగా ఫ్లోగా ఉండాల, అది వచ్చి కొంచెం డిఫరెంట్ గా ఏదో ఒకటి దాంట్లో జరిగిందంటే, ఒక ఇన్ఫ్లమేషన్ జరిగిందంటే ఇలాంటి విషయాలు మనకు సిమ్టమ్స్ చూపిస్తుంది. మజిల్ వీక్నెస్ అవుతుంది, నైట్ స్వెట్స్ అవుతుంది, ఆస్టిరియోపెరాసిస్ వస్తుంది, అప్పుడు మళ్ళీ నిద్ర కూడా మనకు డిజార్డర్ అవుతుంది, స్లీప్ ప్రాబ్లం వస్తుంది, థింకింగ్ ఎక్స్ట్రీమిటీస్ వస్తుంది, వెయిట్ కొంతమందికి గెయిన్ అవుతారు, కొంతమంది లాస్ అవుతారు. ఇలాంటి విషయాలు కూడా మనకి ఈ పీసీఓడి పీసీఓఎస్ లో వస్తుంది. తర్వాత ప్రెగ్నెన్సీ గురించి చూద్దామా. అందరికి నచ్చిన ఒక విషయం, ఆడవాళ్ళకి ఈ కాలంలో చూసారు, పెళ్లి అవుతానే నేను కూడా ప్రెగ్నెంట్ అయ్యి ఈ సముదాయంలో ఒక బిడ్డకని, ఒక తల్లిగా ఉండాలని ఒక ఆశలు, ఎంతో అందరు ఆడవాళ్ళకి ఉండే ఒక ఏం చెప్పేది, అద్భుతమైన ఒక ఆశలే కదా. అలాంటి ఈ ప్రెగ్నెన్సీ టైంలో చూసారంటే బిఫోర్ ప్రెగ్నెన్సీ అండ్ ఆఫ్టర్ ప్రెగ్నెన్సీ కొంచెం ఇది ఉంటుంది, ఆ కడుపులో ఒక స్టిచెస్, మార్క్స్ అలాంటి అంతా ఉంటుంది కదండి. ఇప్పుడు ఆ ఎలెక్సర్ మిక్స్ సప్లిమెంట్, ఎలెక్సర్ మిక్స్ సప్లిమెంట్ చూసారంటే మీరు అనుకోవచ్చు ఏంటండి ఎలెక్సర్ మిక్స్ లో వచ్చి మనకు ఈ పీసీఓడి ఇష్యూస్ మాత్రమే పోతుందా, స్కిన్ ప్రాబ్లమ్స్ మాత్రం పోతుందా, డయాబెటిక్ మాత్రం పోతుందా అని చాలా మనం ఆలోచన చేస్తా ఉంటాం కదండి. అలా ఆలోచన చేసేటప్పుడు మీకు ఒక పెద్ద గుడ్ న్యూస్ ఏంట్రా అంటే, ఈ ఎలెక్సర్ మిక్స్ సప్లిమెంట్ వల్ల దాదాపు దగ్గర దగ్గర 500+ డిజీజ్ కంప్లీట్లీ సొల్యూషన్. మనకు ఇంకా ఒకే ఒక విషయంలో, ఒకే ఒక రెమెడీలో 500+ ప్రాబ్లమ్స్ వెళ్ళేటప్పుడు గుడ్ బై చెప్పొచ్చండి, గుడ్ బై అని చెప్పేసి హ్యాపీగా ఉండొచ్చు. సో వరల్డ్ లోనే చూసారంటే బెస్ట్ హెల్త్ కేర్ ప్రోడక్ట్ అంటే మనం ద వండర్ఫుల్ అమృతమైన ఎలిక్సర్ మిక్స్ మనం ఇండియాలో లాంచ్ అయ్యి వరల్డ్ లో ఫేమస్ అయిన ప్రోడక్ట్ అంటే ఇది. ఆ 500+ డిసీజ్ ని ఇది కంప్లీట్లీ ప్రివెంట్ చేస్తుంది. ఓకే, సో హ్యాపీ కదా వినేటప్పుడు. సో హ్యాపీగా ఉంటే అందరూ ఒక రియాక్షన్ బటన్ లో, ఒక పెద్ద హ్యాపీనెస్ కి ఒక రియాక్షన్ బటన్ లో ఒక సైన్ ఇవ్వచ్చు కదా. మీ సంతోషం ఎలా అని నేను చూసి తెలుసుకుంటాను కదండి. ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్ మీరు ఇచ్చిన రియాక్షన్ కోసం. సో అదర్ మెడిసిన్స్ చూసారంటే మనము ఇంకా చాలా చాలా ఒక్కొక్కరికి ఒక్కొక్క ఇంట్లో ఒక్కొక్క ఏదో ఒక డిసీజ్ ఉంటాయి. అలాంటివి ఉండేటప్పుడు మనం ఏం చేస్తాము, చాలా మెడిసిన్స్ మనం కడుపు అన్నం తింటామో లేదంటే ఫుడ్ ఉందో లేదో మనం కడుపులో కొన్ని టాబ్లెట్స్ ఎక్కువ ఉంటాయి, అది స్టోరేజ్ అయిపోయి ఒక రోజు అది ఒక చెట్టుగా వస్తుందో ఏమో అనుకో తెలియదు. సో చాలా కెమికల్స్ మా టాబ్లెట్స్ మనం కడుపులో పోయి ఫిల్ అయిపోయి ఉంది. సో దీని వల్ల కూడా మనకు చాలా సైడ్ ఎఫెక్ట్స్ మనం సైడ్ లో, రైట్ లో, లెఫ్ట్ లో ఫ్రెండ్ లాగా వస్తా ఉంటాయి. సో మంచి ఫ్రెండ్ వస్తే పర్వాలేదు, ఇలాంటి ఫ్రెండ్ వస్తే ఏమండి చేసేది. సో దానికి ఒకే ఒక రెమెడీ, మనం ఎలెక్సర్ మిక్స్ అనే అమృతంని మనం తీసుకుంటే ప్యూర్లీ ఇది హెర్బల్ ప్రోడక్ట్ అండి, ఒక చిన్న సైడ్ ఎఫెక్ట్స్ కూడా రాదు. మనం 100% నమ్మకం పడి, మనం తల్లి ఇచ్చిన పాలు ఎట్లా ప్యూర్ గా ఉంటుందో అలాగా మనం ఎలెక్సర్ మిక్స్ అమృతమైన ఈ సప్లిమెంట్ తీసుకుంటే అంత ఒక నమ్మకంతో తీసుకోవచ్చు, తీసుకొని హ్యాపీగా హెల్త్ ని మనం మెయింటైన్ చేసుకోవచ్చు. సో హ్యాపీ. సో అందరికి చాలా హ్యాపీ. ఇంకా ఎలిక్సర్ మిక్స్ అని ఒక అమృతం మనకు ఒక తల్లి లాగా ఒకటి దొరికింది, తల్లి పాలు లాగా దొరికింది. ఇంకా ఏం మనకు బాధ, అన్ని డిజీజ్ కి ఒకే ఒక ఇది అని చెప్పిది మనసులో మీరు ఫీల్ అవుతున్నారు. మీ కాన్ఫిడెన్స్, మీ ఒక సంతోషం, మీ హార్ట్ లో ఉండే ఒక హ్యాపీనెస్ నాకు ఇది కనిపిస్తా ఉంది. చాలా చాలా సంతోషం. సో ఈ ఎలిక్సర్ మిక్స్ సప్లిమెంట్ గురించి ఏం ఎలిక్సర్ మిక్స్ అని చెప్తానే ఉంటారే, ఎలిక్సర్ మిక్స్ అంటే ఏంటండి. సో మీకోసం చెప్తున్నాను చూడండి, మీరు ఒక ఎక్స్పెక్ట్ చేస్తున్నారు కదా, వచ్చి కింగ్ ఆఫ్ హర్బ్స్ అని చెప్తాము ఎలిక్సర్ మిక్స్ సప్లిమెంట్ ని. ఇది చూసారంటే ఓన్లీ వన్ సొల్యూషన్ ఫర్ మెనీ ప్రాబ్లమ్స్ అండి. ఇంకా ప్రాబ్లమ్స్ అన్నిటికీ మీరు గుడ్ బై చెప్పవచ్చు. ఓకే, సో వరల్డ్ లో చూసారంటే అమేజింగ్ హెల్త్ ప్రోడక్ట్ ఎలిక్సర్ మిక్స్. ఇది 100% ఇది వచ్చి సాటిస్ఫై, అందరినీ సాటిస్ఫాక్షన్ చేసిన ఒక గ్యారంటీ ఇచ్చిన ఒక సప్లిమెంట్ అండి.
సో ఇప్పుడు చూసారంటే మనం సప్లిమెంట్ ని కంప్లీట్లీ ఇది ఎవరు అప్రూవ్ చేస్తున్నారంటే ఇక్కడ మీకు కనిపిస్తుంది చూడండి, ఇక్కడ జిఎంపి ప్యూరు, తర్వాత ఇది ఒక ఫార్ములేటెడ్ గవర్నమెంట్ సర్టిఫైడ్ అండి. ఇది వచ్చి అన్ని హలాలు ఇలాంటి అన్ని విషయాలు వాళ్ళు గవర్నమెంట్ వల్ల సర్టిఫైడ్ చేసిన ఒక ప్రోడక్ట్. మనము మనసులో ఉండొచ్చు, ఇది వచ్చి మనం తినకూడదా, ఇది వచ్చి గవర్నమెంట్ అప్రూవ్ చేసిందా, లేకపోతే ఇది వచ్చి కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్ లో వచ్చి వస్తుందా లేదా, ఏదో ఎవరో ఒకరు ఇండివిజువల్ పర్సన్ ఇది వచ్చి ఇది చేసి పెడతారా, అలాంటి ఏ కన్ఫ్యూషన్స్ మీకు అవసరం లేదు. ఇది కంప్లీట్లీ ఫుడ్ సేఫ్టీ అండ్ సెక్యూర్డ్ అయిన ఒక ప్రోడక్ట్ అండి, సప్లిమెంట్ అండి. ఓకేనా? సో ఇది వచ్చి సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా సర్టిఫైడ్. మనము 100% నమ్మకంతో మనం ఇది వచ్చి వాడుకోవచ్చు. సో FSSAI వాళ్ళ వల్ల అప్రూవ్ చేసింది, జాస్ ANS వల్ల అప్రూవ్ చేసింది, తర్వాత ఇది ప్యూర్ 100% నమ్మకంతో మనం దీన్ని వాడచ్చు. సో ఇంతవరకు ఓపిక్ గా మనము ద గ్రేట్ కింగ్ ఆఫ్ హెర్బ్స్ ఎలిక్సిర్ మిక్స్ సప్లిమెంట్ గురించి మీరు అందరూ పేషెన్స్ తో విన్ని మీ హెల్త్ గురించి తెలుసుకున్నారు. వల్ల దేవుడికి పెద్ద నమస్కారం పెడుతున్నాను, ఈ ప్రపంచానికి పెద్ద నేను నమస్కారం పెడుతున్నాను. ఈ ఆపర్చునిటీ నాకు ఇచ్చిన నా నిషా మేడం గారికి, మా ATR గారికి, నాకు సపోర్ట్ చేసిన ఇక్కడ ఉండే డాక్టర్ యోగి గారు, లీడర్స్ అందరికీ పెద్ద ధన్యవాదాలు పెట్టి ఈ ఆపర్చునిటీ ఇచ్చిన మీకు అందరికీ చాలా థ్యాంక్స్ చెప్పి, ఈ ప్రపంచానికి థ్యాంక్స్ చెప్పి నేను వెళ్తున్నాను. చాలా థ్యాంక్స్. ఇంకా నెక్స్ట్ సెషన్ లో మీట్ అయ్యే వరకు మీ సంగీత ఫ్రమ్ బెంగళూరు. థ్యాంక్ యూ అండి.